భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లానికి సంబంధించి అందులో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొంత చర్చ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇష్యూకి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రణయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల దేవస్థానంలో ఉన్నటువంటి సిబ్బంది మరియు అధికారులకు సంబంధించినటువంటి వివరాలను దేవాదాయ శాఖ సెక్రటరీ ఎవరైతే ఈ ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఆలయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎటువంటి బదిలీలు లేకపోవడం, అదే విధంగా అనేక మంది ఉద్యోగులు, అదే సూపరింటెండెంట్లు కావచ్చు, లేకపోతే సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు, ఏఈఓలు ఉన్నారు, వీరంతా కూడా ఒక 10 నుంచి 15 సంవత్సరాలుగా అక్కడే ఎటువంటి బదిలీలు లేకుండా ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా దీంట్లో అధిక శాతం మంది ఉద్యోగులు అవకతవకలు చేస్తున్నారనే ఒక నానుడి కూడా ఉంది. అదే విధంగా మొన్న కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే దేవాలయ లడ్డు బూజు పట్టిన వివాదమే ఈ చర్యలన్నిటికీ కూడా కారణం అంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మొన్న కొద్ది రోజుల క్రితం ఎవరైతే ఈవో శివాజీని తన మాతృశాఖ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో ల్యాండ్ రమాదేవి ఈవోగా కూడా నియమించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే వీరందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదు అంటే కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఆ ఒక ఆలయానికి 100 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ పనులు ముమ్మరంగా సాగేందుకు గాను అనేక దేవాలయాల్లో అధిక శాతం ఉన్న ఉద్యోగులందరినీ కూడా అటు అంటే ఆ ఒక పనులకి ఏమైనా ఉపయోగించుకుంటారా అనే ఒక సందిగ్ధం కూడా ఉంది. అయితే వచ్చే నెల 30-31 తేదీలలో శ్రీరామనవమి మరియు పుష్కర పట్టాభిషేకాలు ఉన్న నేపథ్యంలో వీరందరినీ ఈ విధంగా మరి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదంటే డిప్యుటేషన్ పై పంపిస్తారా? ఏదైనప్పటికీ ఈ యొక్క శ్రీరామనవమి ఏర్పాట్లపై ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ చేయడం వలన ఈ యొక్క పనులపై కూడా ఇబ్బంది ఉంటుందని అక్కడ ఆలయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది ప్రణయ్. సో అదేవిధంగా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా కూడా ఉద్యోగ బదిలీలు లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా ఈవో కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ మార్పులు చేర్పులు లేవని చెప్తున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? పురాతన ఆలయం అని చెప్తున్నారా? ఏళ్ల తరబడి ఎందుకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి బదిలీలు అక్కడ కనిపించట్లేదు? అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా, లేదా ఆ టెంపుల్ యొక్క స్థితిగతులను మార్చేటువంటి ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? అయితే ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ మన భద్రాచల దేవస్థానానికి సంబంధించినటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా భద్రాచలాన్ని చిన్న చూపు చూసినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా సీఎం కేసీఆర్ అన్ని దేవాలయాన్ని ఒక విధంగా, భద్రాచల దేవాలయాన్ని కూడా ఒక విధంగా చూస్తున్నట్లు కూడా మనం చేయొచ్చు. అదే విధంగా ఆ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ చాలా మంది కూడా ఇక్కడ పరిస్థితులు పట్టించుకోకపోవడం, అదే విధంగా ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేయకపోవడం వలన ఈ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి మనం కొద్ది రోజుల క్రితం చూసుకుంటే లడ్డులకు సంబంధించిన వివాదం ఒకటి తెరపైకి వచ్చింది. అదేవిధంగా అంతకుముందు లడ్డులను ఉద్యోగులు అమ్ముకున్నారనే ఒక వివాదం కూడా తెరపైకి వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు దేవాదాయ శాఖ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్.